సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. ఒకసారి మళ్ళా చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. మరియు కబ్షేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండేను. చదివారా? చూసారా? ఆయన పేరేంటి? అక్కడ ఉన్న ఆయన పేరు ఎవరు? బెనాయా. బెనాయా నేను యెహోయాదా కుమారుడైన బెనాయా. మీకు యోసేపు గురించి తెలుసా? యోసేపు. సంసోను గురించి, దావీదు గురించి, ఆదాము గురించి, బెనాయా గురించి. అయ్యో సరే, ఈరోజు బెనాయా గురించి మనం వాక్యంలో చెప్తున్నాం. బెనాయా ఎవరు? బెనాయా ఏం చేసేవాడు? బెనాయా ఏం చేశాడు? బెనాయాని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానించుకున్నాం. ఒకసారి వచనం చెబుతున్నాను. మరియు కబ్షేలు క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా. ఈ బెనాయా తండ్రి పేరేంటంట? యెహోయాదా. బెనాయా తండ్రి పేరేంటి? యెహోయాదా. ఊరు కబ్షేలు. కబ్షేలు ఊరు, తండ్రి పేరు బెనాయా. అయితే బెనాయా తాతగారు ఉన్నారంట. ఆ తాతగారు పరాక్రమశాలి అంట. పరాక్రమశాలికి పుట్టిన మనవడిన బెనాయా. బెనాయా అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుడు కట్టువాడు అని అర్థం. బెనాయా అంటే అర్థమైంది దేవుడు కట్టువాడు అని అర్థం. అయితే ఈ బెనాయా వంశం అంటే గోత్రం పరంగా చూసుకుంటే లేవి గోత్రంలో పుట్టవలసిన వాడు బెనాయా. లేవి గోత్రం అంటే ఏంటి? యాజక ధర్మం చేయాలి. యాజక ధర్మం అంటే పొద్దున్నే సంస్కృతులకి వివరించారు. యాజకత్వం ఎట్లా అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే వెళ్ళేవారు. బలులు అర్పించాలన్నా ఏం అర్పించాలన్నా ప్రజలు కాదు, యాజకులే అర్పించేవారు యాజకులు అని చెప్పి పొద్దున్న సంస్కృతులకు చెప్పాను. అయితే యాజక ధర్మం చేయాల్సింది లేవీలు. దేవుడు అట్టి పవిత్రమైన పని లేవీలకు అప్పచెప్పాడు. ఆ లేవీ గోత్రంలో పుట్టింది బెనాయా. బెనాయా ఏం చేయాలంటే యాజకత్వం చేయాలి. కానీ తాతగారు చేసిన పని నేను యుద్ధం చేస్తాను అని సైనికుడిగా వెళ్ళాడు. ఎవరు? బెనాయా. సరే, సైనికుడిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను చేసింది ఏంటి? అతనికి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఏంటంటే క్రియల చేత ఘనత నొందిన. ఏముందక్కడ? ఒకసారి మాట గమనిద్దాం. క్రియల చేత ఘనత పొందిన అంటే మీకేమర్థమైంది? క్రియలంటే పనులు. ఆయన చేసిన పనులు ఎంతో ఘనమైనవంట. అందుకే అన్నారు క్రియలు లేని విశ్వాసం వృత్తమైనది. క్రైస్తవునికి క్రియలు ఉండాలి. ఎలాంటి క్రియలు అంటే మాదిరి చూపించే క్రియలు ఉండాలి. ఆ క్రియలు బెనాయా ఏం చేశాడు, మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనం చూసుకుందాం. క్రియల విషయానికి వస్తే చైనాలోని నాన్జింగ్ అనే ఒక బ్రిడ్జి ఉందంట. చైనాలోని నాన్జింగ్ పేరు కొంచెం కష్టంగా ఉంటుంది. చైనాలో నాన్జింగ్ అనే బ్రిడ్జి ఉంది. అక్కడ ఏంటంటే మెయిన్ ఫిబ్రవరి 14వ తారీఖు అంటే లవర్స్ డే అని ఎలా అంటున్నారో, ఏజ్ డే అని ఏప్రిల్ 14ని ఎలా అంటున్నారో అలాగే ఈ బ్రిడ్జిని సూసైడ్ బ్రిడ్జ్ అని ఉంది. ఏ బ్రిడ్జి? సూసైడ్ బ్రిడ్జి. అంటే 1960 నుంచి 2006 వరకు అక్కడ 220 మంది చనిపోయారంట సూసైడ్ చేసుకుని. ఆ బ్రిడ్జి పై దూకి చనిపోయారంట. అయితే ఈ విషయం ఒక వ్యక్తి తెలిసింది. ఆ వ్యక్తి పేరు ఏంటంటే చింజు. ఆయన పేరు చైనా వాళ్ళు కదా. మరి మనకైతే రాజునో అట్లాగైతే నవీనో లేకపోతే రమేష్ అనో ఏదో ఒక పేరు పెట్టుకుంటారు, లేదా యేసురాజనో ఏదో ఒకటి. వాళ్ళేంటి ఆ భాషలో. ఆ చింజు ఏం చేశారంటే వాళ్ళ మరణం చూడలేక ఎంతోమంది వార్తల్లో విన్న వాళ్ళు మనకులాగే అయ్యో పాపం అని పక్క పెడతారు. లేదా అవునా ఎవరికి చెప్తే అవునా అనుకుంటాం.
కానీ ఆయన అట్లా చేయలే. ఎలాగైనా వీళ్ళని కాపాడాలని చెప్పేసి ఆ 16 సంవత్సరాల్లోనే 1986 నుంచి 2006 వరకు ఉన్న సంవత్సరాల్లోనే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఫీల్ అవుతా కానీ లేదా బాధపడుతూ కానీ ఆ బ్రిడ్జి దగ్గర కనిపించారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటి ప్రాబ్లం ఏంటి, అమ్మ ఏంటి ప్రాబ్లం ఏంటి అని వాళ్ళకి అవసరమైతే డబ్బులు సహాయం అనుకో డబ్బులు కూడా ఇచ్చేవాడంట. అట్లా ఆయన 450 మందిని చాపకుండా ఆయన ఆపాడు. చింజు అనే వ్యక్తి ఆయనకున్న లోపల ఉన్న భారం అంతా ఎట్లా చూపించాడు, క్రియ రూపంలో చూపించాడు. మనకలాగా అయ్యో అవునా అన్న మాటలు కాదు, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో సంభాషించి 450 మందిని కాపాడాడు చింజు అనే వ్యక్తి. అటువంటి క్రియలు కావాలి మనకు కూడా, క్రైస్తవులమైన మనకే క్రియలు కావాలి. సరే, బెనయ ఏం క్రియ చేశాడు? కింద వచ్చిన చూద్దాం, 20వ వచనం. బెనయ ఉన్నప్పుడు ఉండేను, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. ఓకే, 2 శూరులను ఏం చేయడంట? హతము చేశాడు. ఫస్ట్ కార్యం 2 శూరులను హతము చేశాడు. ఇంకోటి బెనయ గురించి ఫుల్ ఇంట్రడక్షన్ మీకు ఇవ్వలేదు కదా. సరే, బెనయ ఎవరంటే దావీదు దగ్గర ఒక పనిచేసేవాడు. కింద ఉంటుంది చూడండి, 23వ వచనం. దావీదు ఇతని తన సభికులలో ఒకనిగా నియమించాను. తన సభికులు అంటే ఆ సభలో ఉండేవారు. ఇంకా చెప్పాలంటే దావీదు దగ్గర 30 మంది శూరులు ఉండేవారు. శూరులు అంటే వారికి తిరిగిలేదు, ఇంకా ఎవరు వచ్చినా సరే గట్టిగా పోరాడేవారు శూరులు అంటే. అలాంటి వారు 30 మంది ఉన్నారు. ఎంతమంది? ఆ 30 మందిలో ఒకడు బెనయ. సొలొమోను దగ్గర సైన్యాధిపతిగా కూడా చేశాడు బెనయ. 30 మంది శూరుల్లో ఒకడు సొలొమోను దగ్గర సైన్యాధిపతిగా కూడా చేశాడు. ఎవరు? బెనయ. అటువంటి బెనయ ఫస్ట్ కార్యం చేశాడు. ఒకసారి చూడండి, 20వ వచనం. ఇతడు మోయాబీల, నేను చదువుతాను ఇది కార్యం ఒకసారి చూడండి. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. ఫస్ట్ది. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేశాను. అది 2వది. ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక్క ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనయ యుద్ధకర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఉదలాగి దానితోనే వాడిని చంపెను. ఈ కార్యములో యెహోయాదా కుమారుడైన బెనయ చేసినందున ఆ 3 బలాఢ్యులతోనూ అతడు పేరు పొంది. చాలు. ఆ 3వ కార్యం ఏంటంటే ఒక ఐగుప్తీయుని, సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపాడు. ఈ 3 కార్యాలు బెనయ చేశాడు. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది మోయాబీలు చంపాడు. 2 శూరులు, 2 శూరులైన మోయాబీలు చంపాడు. ఫస్ట్ది గుర్తుంచుకోండి. 2వది దాగి ఉన్న సింహాన్ని చంపాడు. 3వది సౌందర్యవంతుడైన ఐగుప్తీయుని చంపాడు. అయితే నేనంటాను బెనయ శరీరాన్ని చంపాడు, లోకాన్ని చంపాడు, సాతాన్ని చంపాడు. ఆత్మీయ కోణంలో ఆలోచిస్తాడు. జయించాడు శరీరాన్ని, సాతాన్ని, లోకాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3 జయించారు. శరీరాన్ని జయించారు. ఎట్లా? రొట్టె తిను, నాకు నమస్కరించు అని ఉపవాసం ఉన్న తర్వాత సాతాను వేధించింది కదా, ఆ విధంగా శరీరాన్ని ఆయన జయించారు. నెక్స్ట్ ఇంకోటి సాతాన్ని జయించారు. 3వది లోకాన్ని జయించారు. ఈ 3 కూడా బెనయ జయించాడు. ఆ 3 విషయాల్లో మనం ఆత్మీయ కోణంలో ఆలోచించుకున్నాం. మొదటిది శరీరాన్ని జయించాడు. ఎట్లాగా? మొదటి కార్యం ఏంటి? ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసేను. ఫస్ట్ది మోయాబీని చంపాడు కదా. ఎవరిని? మరి మోయాబీలు ఎవరు? మోయాబీలు ఎవరు? వాళ్ళ పుట్టు పూర్వాధారాలు ఏంటంటే, మీద లోతు ఎంతమంది తెలుసు? లోతు తెలియని వారు మీరు నీకు లోతు ఏం తెలుసుగా? లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉండే లోతు. ఆ లోతు గారి కుమార్తెలు 2 కూడా అక్రమ సంబంధంగా వారికి పుట్టిన బిడ్డలే మోయాబీలు. అమ్మోనీయులు, మోయాబీలు తండ్రికి కూతురికి అక్రమంగా పుట్టిన బిడ్డలు. వీళ్ళు ఏంటంటే శాపగ్రస్తులు. మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళిద్దరు. అందుకే దేవుడు ఏమంటాడంటే మోయాబీలతో సహవాసం చేయొద్దు అంటాడు. సత్యం రాజు గ్రంథంలో ఉంటుంది అన్నమాట.
రాజులు మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. చూసారా ఏముంది ఇక్కడ? మోయాబీయులు అంట సహవాసం చేయకూడదంట. అంతేకాదు వారు వచ్చి మీతో సహవాసం చేయకూడదంట. దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? ఏం చేస్తారంట వాళ్ళు? మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు. వాళ్ళ హృదయాన్నంట మోయాబీయులకి మోయాబు దేవత ఉంది. ఆ దేవత తట్టు తిప్పేస్తారో వాళ్ళందరూ. అంతేకాదు అమ్మోనీయులకు కూడా దేవత ఉంది. వీళ్ళందరూ వాళ్ళ తట్టు తిప్పేస్తారో వాళ్ళతో సహవాసం చేయకండి అన్నాడు. మోయాబీయులతో సహవాసం చేస్తున్నప్పుడు మరి చేస్తే ఎట్లా ఉంటుంది దేవునికి? ఇప్పుడు నువ్వు వాటితో మాట్లాడద్దు, వాడు మంచోడు కాదు అని చెప్పాం. అయినా నువ్వు వాటితో మాట్లాడావనుకో నీకు కోపం వస్తుంది రాదా? అది నీ తమ్ముడైనా, నీ చెల్లి అయినా, మీ ఫ్రెండ్ అయినా, ఎవరైనా వస్తుంది రాదా? మరి దేవునికి ఎలా రావాలి? అదే సన్నివేశం జరిగింది. మోయాబీయులు వచ్చారు. ఎక్కడ? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో. దీని ఒకసారి సంఖ్యాకాండము 25వ అధ్యాయం. మోయాబీయులు వచ్చి ఏం చేశారు? 25వ అధ్యాయం మొదటి వచనం, పేజీ నెంబర్ 133. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగిండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చూసారా? మోయాబీయులు సహవాసం చేయొద్దన్నాడు. చేస్తే ఏమవుతుందంట? వారి దేవతలకు తిప్పేస్తారో మీరు వారితో సహవాసం చేయకండి అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో అదే జరిగింది. వారు వచ్చారు, వారితో వ్యభిచారం చేశారు. చేయడం తర్వాత ఏం జరిగింది? వాళ్ళ దేవతలకి బలు అర్పించారు. మేము బలు అర్పిస్తున్నాము రండి అన్నారు. లాగే వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. బయలుపోయారు అని దేవతకి మొక్కారంట. ఈ కార్యం ఎలా జరిగింది? వాళ్ళు అసలే శాపగ్రస్తులు, శరీర సంబంధులు, వాళ్ళు ఆత్మీయ సంబంధులు కాదు. ఆత్మీయ సంబంధులు అయితే అట్టి కార్యక్రమం జరగదు. లోతుగా వారి కూతురికి మైంగా. వీళ్ళు అసలే శాపగ్రస్తులు, శరీర సంబంధులు, వారికి సహవాసం చేయొద్దు అని దేవుడు చెప్పాడు. అయినా చేశారు. చేయడం వల్ల ఏం జరిగింది? అదే అధ్యాయంలో కింద ఉంటుంది. 24,000 మంది చనిపోయారంట వ్యభిచారం చేయడం రీతిగా. మోయాబీయులతో సహవాసం చేసినందువల్ల ఎంతమంది చనిపోయారు? 24,000 మంది చనిపోవడానికి కారణమయ్యారు ఎవరో? మోయాబు స్త్రీలు, మోయాబు వారు. అందుకే దేవుడు అన్నాడు మోయాబు వారితో సహవాసం చేసి అన్నాడు. ఓకే, అటువంటి మోయాబు వారు ఈ దండులోకి వచ్చారంట. బెనాయా ఉండే ప్రాంతానికి వచ్చారు. 2 శూరులంట. పైగా శూరులు అంటే ఎవరనుకున్నాం? బలమైన వారు అనుకున్నాం కదా. అటువంటి 2 శూరుల్ని ఏం చేయాలంటే బెనాయా చంపేయాడంట. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం ఉందిగా. సమూయేలు 2వ గ్రంథం 23-20. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాను. ఏం చేశాడు బెనయ? శరీర కార్యమైన వ్యభిచారాన్ని చంపివేశాడు. 2 శూరుల్ని మోయాబీయులు అంటే మోయాబీయులు దేనికి చూసినా వ్యభిచారాన్ని చూసినా శరీర సంబంధమైన కార్యాన్ని ఏం చేశాడు? బెనయ చంపివేశాడు. అందుకే దేవుడు కూడా మీతో ఏం చెప్తాడంటే శరీర కార్యాలని చంపివేయమన్నాడు. శరీర కార్యాలు ఏంటి? జారత్వము, పవిత్రత, కాముకత్వము ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేయాలంట? చంపివేయాలి. అదే కొలసీలు అంటే చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
5వ వచనం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఏముంది ఇక్కడ? చంపివేయండి. కరెక్ట్గానే ఉంది కదా? చంపేలా ఉందా లేకపోతే వాటిని అలాగే ఉంచాలా ఉందా? చంపివేయాలి. ఒక క్రైస్తవుని మనం ఏం చేయాలంటే మనలో ఉండే శరీర కార్యాన్ని చంపివేయాలి. వెనయ చేసిన రీతిగా ఎట్లా అయితే శరీర సంబంధులైన వారిని చంపాడో, మనకు ఆదర్శంగా మాదిరిగా ఉన్నాడో, అదేవిధంగా శరీర కార్యాలైన జాగ్రత్తవాన్ని, అపవిత్రతను, కామకత్వాన్ని, దురాశని మనం ఏం చేయాలి? చంపివేయాలి. ఒక విషయం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో విషయంగా ఏం చేశాడు వెనయ? సమూయేలు 2 గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాడు. రెండవది, మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న సింహం చంపివేశాడు. ఏం చేశాడంట? మంచు కాలమున. ఏ కాలం అది? మంచు కాలమున. సింహం ఎక్కడుంది? ఎక్కడుంది? మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, సమాధానం చెప్పండి. బైబిల్లో సింహాన్ని ఎంతమంది చంపారు? సరే, సింహాన్ని చంపిన వారు ఎంతమంది ఉన్నారు? సంసోను, దావీదు. ఇప్పుడు మనం చెప్పుకున్న బెనయ కూడా సింహాన్ని చంపాడు. ఇక్కడ ఉంది కదా, మంచు కాలమున. అది మంచు కాలమున దాగి ఉన్న సింహాన్ని చంపాడు. సంసోనేమో ఎదురుగా వస్తున్న సింహాన్ని చంపాడు. దావీదేమో మందలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు. ఈ బెనయ అయితే బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏమంటారంటే, దాగి ఉన్న సింహమే కదా, ఏదో ఒక రాయేసి చంపేయడు అని అనుకుంటారు. దాగి ఉన్న సింహం. కానీ ఆలోచించండి ఒకసారి. మంచు కాలమున అంటే మంచు కురుస్తుంది, బాగా చలిగా ఉంది. ఆ చలి నువ్వు ఎక్కడికి వెళ్తావా? ఎక్కడుందో? బాగా చలి వేస్తుంది కదా అంటే బయటికి మా ఇంట్లో ఉంటాం. అటువంటి మంచు కాలమున బయలుదేరాడు బెనయ. సరే, మంచు కాలమున అనేది దాగి ఉంది కదా అని అనవచ్చు. ఎక్కడ దాగి ఉంది? బావిలో దాగి ఉంది. మీకు అర్థమైందైతే నూనె తెలుసు కదా, బాగా తెలుసు కదా మీకు. మేము చిన్నప్పుడు బావిలో నీళ్ళు తాగాం. బావిలో కప్పలు పెట్టమని అయినా ఆ నీళ్ళు తాగిపోతాం. చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం మేమైతే. మా అమ్మ ఇంటి కదా ఎంత 2 కిలోమీటర్ల చెరువు. అక్కడి నుంచి బిందుతో మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం. చిన్నవాళ్ళం అయితే తప్పేలా ఇచ్చేవాడు, పెద్దవాళ్ళు అయితే బిందె తిని వెళ్ళేవాడు. బావిలోనే చెరువులో తాగేవాడు. ఆ బావిలో తాగిన సింహం పైన అయితే ఏదో వాడు మన మీదకి వస్తే పక్కకి చేరుకుని వెళ్ళిపోవచ్చు. కానీ బావిలో తాగిన సింహాన్ని ఎట్లా చంపాలి? బావిలో దిగి దానితో పోరాడి అప్పుడు చంపాలా. దేన్ని? సింహాన్ని. వెనయ ఆ పని చేశాడు. మంచు కాలమున బావిలో తాగిన సింహాన్ని ఏం చేశాడు? చంపాడు. అయితే మరి సింహాన్ని చంపాడు కదా, మనం కూడా సింహాన్ని చంపాలా? సింహాన్ని చంపే ధైర్యం నీకుందా? మీకున్న సింహాన్ని చంపే ధైర్యం? ఆ సింహం ఎవరంటే దీని చూద్దాం. పేతురు రాసిన పత్రిక. ఆ సింహం ఎవరు? మనం చంపాల్సిన సింహం ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే, మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, సింహం ఎవరో? సాతాను. అక్కడ అపవాది అన్నక్కడ రెండవ చూడండి, ఆ కింద పుట్టినోట్లో అనగా సాతాను. ఇప్పుడు ఆ సింహం ఎవరో? మనం చంపాల్సిన సింహం సాతాను. అపవాది అయిన సాతాను. ఆ సాతాను ఏం చేయాలి మనం? ఎందుకు చంపాలి? మరి ఏం చేస్తున్నాడు? సింహం తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు తమ్ముడు? సాతాను గర్జించే సింహంలాగా ఎందుకు తిరుగుతున్నాడు? సరే, అది కూడా వాక్యంలో చూసుకోవచ్చు. హబక్కూకు ఏమి? హబక్కూకు గ్రంథం పేజీ నెంబర్
771 హబక్కూకు గ్రంథం, పేజీ నెంబర్ 771. అసలు ఎందుకు మనం సాధారణ చెప్పాలి, వాడు ఏం చేస్తున్నాడు, వాడి క్రియలేంటి? హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్నాను. 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుర్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒక్కి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన బలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చాలు. వీడు ఏం చేస్తాడంట? వాడు గాలం వేస్తున్నాడు. మీకు గాలం తెలుసా? మనకు అర్థమయ్యే భాష అంటే గ్యాలం అంటాం. చేపలు గ్యాలం వేస్తాం కదా అంటాం. గ్యాలం తెలుసుగా? వల, ఉరి. ఉరి ఆ ఊరి ఒకటి ఉంటుంది, జంతువులు పట్టుకోవడానికి ఆ ఊరు కూడా ఉంటుంది. వాడు ఏం చేస్తాడని సాధారణం గ్యాలం వేస్తాడంట, వల వేస్తాడంట, ఉరిలో కుట్టినాడంట. ఎవరు ఏ ఉచ్చులో పడతారో చూసుకోండి. మరి పడి ఉన్నారేమో, ఉచ్చులో పడి ఇక్కడ వచ్చి ఉన్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. నా చిన్నప్పుడు 7th క్లాస్లో మీకు ఆ పాఠం చదివే ఉంటాను. తెలుగులో గద్య భాగంలో, పద్య భాగం స్టోరీస్ ఉండాలి. గద్య భాగంలో 3 చేపలు అని కథ ఉంది. ఇది ఎవరికి తెలుసు? కాలం అండి. 3 చేపలు. ఆ 3 చేపల స్టోరీ ఏంటంటే చాలా మంచి అర్థం ఉంది అందులో. 3 చేపలు చెరువులో ఉన్నాయంట. చెరువులోనే 3 చేపలు చెరువులో ఉన్నాయి. ఫుల్గా ఆడుకుంటూ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఆహారం కూడా సమృద్ధిగా ఉంది. అయితే ఒకరోజు జాలరు వచ్చాడు. 2 జాలర్లు వచ్చి మాట్లాడుకుంటున్నారు ఒడ్డున పక్క నుండి. అవి గంతులు వేస్తాయి కదా, సంతోషంగా ఉన్నాయి కదా. అరే చెరువులో చేపలు చాలా ఉన్నాయి, మనం రేపు వచ్చి వలేద్దాం, ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు కూరలో ఎసుకుపోదాం, వల ఎసుకుపోదాం అని అనుకున్నారు 2 జాలర్లు. ఆ మాటలో ఈ 3 విన్నారు. సారీ, ఒక చేప విన్నాడు. ఒక చేప విని 2వ చేప దగ్గరికి వెళ్ళి చేప ఏదో ఫ్రెండ్ స్నేహితుడా ఏదో ఒకటి అని పేర్లు ఎందుకులే, మళ్ళీ మా ఇళ్ళకి అర్థమవుతాం మనకి. ఏది 2వ చేప ఏంటమ్మా అంటే ఏమో అంటారు మళ్ళీ. సుమతి, మందవతి, ఆ పేర్లు వద్దులే. 1వ చేప, 2వ చేప, 3వ చేప, ఆ పేర్లు కాబట్టి మళ్ళీ ఉన్నారు ఇప్పుడు బాధపడతారు కదా, ఎందుకులే. 1వ చేప అంటే 2వ చేప దగ్గరికి వెళ్ళి 2వ చేప రేపు జాలర్లు వస్తారంట, మన అందరు తీసుకెళ్ళిపోతారంట, మళ్ళీ వాళ్ళేసి పట్టేసుకుంటారో, నేను వేరే కాలంలోకి వెళ్ళిపోతున్నాను, వేరే చెరువులోకి వెళ్ళిపోతున్నాను, వచ్చేద్దావా అని. ఇంతకాలంగా ఇక్కడ ఉన్నాను నేను, జాలర్లు ఎవ్వరు రాలేదు, నువ్వు చెప్తే వచ్చేస్తారా, నేను రాని ఇక్కడే ఉంటాను. 2వ చేప సరే అది వినలేదు, నీ కర్మ నువ్వు ఏం చేపలు చేసుకో అని చెప్పేసి వదిలేయండి. 3వ చేప దగ్గరికి వెళ్ళి 3వ చేప జాలర్లు వచ్చారు, మాట్లాడుకున్నారు, రేపు వలేస్తారంట, మనం పట్టుకెళ్ళిపోతారు మనల్ని, వద్దు మనం వెళ్ళిపోవచ్చు, వేరే చెరువులోకి వెళ్ళిపోవచ్చు అంటే మనోడు అన్నాడు. 2వడు ఏం చెప్తే అదే నేను చేస్తాను. కొంతమంది ఉంటారు కదా, వాడు చెప్పేది నేను చేస్తాను అని. అట్లాగా ఈరోజు వాడు ప్యాంట్ వేసుకున్నాడు అనుకో, చిల్లు ప్యాంట్, అదే ప్యాంట్ వేసుకుంటారు. వాడు స్టైల్ ఎలా చేస్తే అలా చేస్తారు, వాడు ఎలా చేస్తే నేను అలా చేస్తాను అన్నది 3వ చేప. ఆ రకం చేప ఇది. సరే అని చెప్పేసి అని 1వ చేప బట్టలు సర్దేసుకుని నిలువడం ట్రై చేస్తుంది. ఈలోపు 3వ చేపకి ఆలోచన శక్తి కొంచెం ఎక్కువలే. అయ్యో నిజంగా ఒక వాళ్ళు వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించి ఈ 1వ చేపతో నేను వచ్చేస్తాను అని చెప్పేసి 2 చేపలు కూడా వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2వ చేప ఉండిపోయింది, 1వ చేప 3వ చేప వెళ్ళిపోయింది, ఓ చేప అక్కడే ఉండిపోయింది. రానే వచ్చారు జాలర్లు, వేసారు వల, చిక్కింది చేప, పడిందా? ఎక్కడ పడ్డది? వలలో చిక్కింది, కూర దాకలో పడ్డది. ఏమైంది? ఇదే మరి. అలాంటి వలలో సాతాను చేస్తాం, ముఖ్యంగా ఎవరికైనా మనకి. అలాంటి వల నుంచి మనం బయటికి రావాలి. యోసేపు కూడా వలేసాడు, గాలం వేశాడు. ఏంటి యోసేపు వలేంటి? పోతీఫెర భార్య, అది మర్చిపోయారా? పోతీఫెర భార్య కూడా ఒక వలేసాడు, గెలిచాడు యోసేపు. అలాగే మీరు మరి ఎంతమందికి అయితే
ఆశ, ధనాపేక్ష ఈ వలలో చిక్కుకోవద్దు. ఈ ఫస్ట్ థర్డ్ చాప్టర్ అనేది మనం కూడా ఆ వల నుంచి పక్కకి రావాలి, వెళ్ళిపోవాలి, దూరంగా పారిపోవాలి. అంటే తిమోతిలో అంటాడు కదా, ఇవి ఎవరి నుండి ఏం చేయాలంట? పారిపోవాలి. లేదు నేను యుద్ధం చేస్తానంటావా? చేస్తారు యుద్ధం? చెయ్యాలి. చేయకపోతే ఎలాగా? మనం పోరాడేది మనుషులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన శక్తులతోనూ లోకనాథులతోనూ యుద్ధం చేస్తున్నాం. ఎదిరించాలి. అది ఎట్లా ఎదిరించాలి? పారిపోమన్నాడు, ఓకే ఇప్పుడు పారిపోతాం. మరి తర్వాత పారిపోయామని వాడు ఊరుకుంటాడా? వాడు ఏం చేస్తాడో? గర్జించు సింహం వలె ఉన్నాడు, ఎవరిని మృగుతున్నా అన్నాడు. మరి ఏం చేయాలి? మనం ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి. సాతాన్ని బెనాయి ఏం చేశాడు? సింహాన్ని చంపేయాడు. మనం కూడా ఎదిరించాలి. కానీ ఎట్లా ఎదిరించాలండి? అందుకే యాకోబు అంటాడు కదా, యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి అపవాదిని చేయలే అమ్మా. ఫస్ట్ దేవునికి ఏం చేయాలి? లోబడి ఉండాలి. లోబడి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? అపవాదిని ఎదిరిస్తాం. ఓకే, బెనయ సింహాన్ని చంపాడు, మనం కూడా సాతాన్ని చంపాలి. అది దేవునికి లోబడి ఉంచి చంపాలి. ఓకేనా? ఇది రెండవది. మూడవది ఏం చేశాడు బెనయ? చూసుకుందాం. సౌందర్యవంతుడైన ఐగుప్తిని చంపాడంట. 97:22 ఇంకాను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపాను. ఫస్ట్ది శరీరాన్ని జయించాడు బెనయ, మనం కూడా శరీరాన్ని జయించాడు. రెండవది సాతాన్ని జయించాడు బెనయ, మనం కూడా సాతాన్ని జయించాడు. మూడవది ఏంటంటే లోకాన్ని జయించాడు. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. ఏంటి ఐగుప్తు అనేది? ఏమి సాదృశ్యం? లోకము. అంటే ఐగుప్తు అనేదంట ఆశల పుట్ట అంట. ఏంటి ఐగుప్తు అంటే? ఆశల పుట్ట. ఎందుకంటారేమో యోసేపుకి ఆశ కలిగించాలని చేసింది అక్కడే. మోషేకి ఎంతో మంచి పదవి ఉంది అక్కడ, రాజు తర్వాత రాజు అన్నది వాడు మోషే. అన్ని వీటిని వదులుకొని వచ్చేసాడు బయటికి. బుద్ధి వచ్చిందంట, 40 సంవత్సరాలకి బుద్ధి వచ్చేయాడంట మోషే. అరణ్యంలోకి వచ్చేసాడు. అక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్ని వైభోగాలు ఉన్నాయి కదా, నేను వెళ్ళిపోతే బాగుండు అని ఆశ పుట్టింది అనుకో, ఉండొచ్చు, ఏదో కొంచెమే ఉండొచ్చు. అలా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? వీళ్ళకి విమోచన ఉంటుందా? ఇశ్రాయేలు ప్రజలకి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారికి విమోచన ఉంటుందా? లేదు. అయితే ఆశ కాదంట. ఆ 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించబడ్డ తర్వాత కూడా ఆ ప్రజలకి ఆశ పుట్టిందంట. అది కొంచెం ఎటకారంగా ఉంటుంది. ఒకసారి నవ్వు వస్తుంది నాకు చదివినప్పుడు, మామూలు నవ్వు కాదు. ఓరు బాబు వీళ్ళకి ఇంకా బుద్ధి రాదురా అనుకున్నాను నేను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. ఇంత జరిగినా సరే వీళ్ళు ఏంటో బాబు అనుకున్నాను నేనైతే. ఒకసారి నేను సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్య ఉన్న విస్తృత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములు వస్తున్నాయంట. ఎవరికే? ఎక్కడి నుంచి వచ్చారట? అక్కడ ఏముందంట? ఐగుప్తులో. ఒకసారి మళ్ళా చదవండి. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుకున్నాయంట. ఇలా ఆశ చూసారు ఎంత ఉందో? ఆశ ఉండొచ్చు, దురాశ, అత్యాశ ఉండకూడదు. అత్యాశ అంటే ఎలా అంటే, నా విషయంలో చెప్తున్నాను. మన యూరియా బద్దలు ఇస్తున్నారు సొసైటీ దగ్గర రైతులకి. బత్త బయట అయితే 450 రూపాయలు లేదా 500 ఉంటుంది, కానీ 450 కదా,
సొసైటీలో మాత్రం ఒక భర్త 270 రూపాయలకి ఇస్తున్నారు. ఎంతకి ఇస్తున్నారు? ఇప్పుడు రైతులందరూ వెళ్ళాలి కదా, అంటే నేను పొలం చేస్తున్నాను కదా, నేను వెళ్ళాలి కదా. తమ్ముడు నువ్వు సైడ్కి ఎంతకు నేను ఏం చేశానంటే అత్యాస్తోని ఇప్పుడైతే 270 రూపాయలకి మళ్ళా ఉండిపోతే అయితే పెరిగిపోతే 700 కూడా వెళ్ళే రోజులు ఉన్నాయి ఇండియా అని చెప్పి ఆధార్ కార్డు కడితే మంచిగా ఒక భర్త ఇస్తాను. సరే అని చెప్పేసి నేను, మా తమ్ముడు, ఇదిగో కార్తీక్, సురేష్, మేము నలుగురు ఆధార్ కార్డు వచ్చి వెళ్ళిపోయాం. ఇస్తామన్నారు కదా తెచ్చేద్దామని. ఏం జరిగిందంటే అత్యాశకి వెళ్తే అది దొరుకుతుందా, దురాశకి వెళ్తే అది దొరుకుతుందా? ఒక్క భర్త కూడా దొరకలేదు మాకు. 9 గంటలకు వెళ్ళి వాళ్ళు 11:30 వచ్చాం బయటికి. చూడండి, 9 నుంచి 10, 11, 2 గంటలన్నర నుంచుంటే 4 భర్తలు కాదు కదా, ఒక్క భర్త కూడా దొరకలేదు మాకు. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు, దురాశ కూడా ఉండకూడదు. ఓకేనా? అయితే ఈ ఆశలు ఉన్నాయి ఐగుప్తులో. లోకాన్ని జయించాడు బెనయ. ఓకేనా? ఐగుప్తు అంటే ఏంటి? లోకం అని చెప్పుకున్నాం. అటువంటి లోకాన్ని బెనయ చంపాడు. ఎట్లా చంపాడు ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 23 ఇంకను 21 ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపాను. ఇంకెంతవరకు చెప్పుకున్నాను. ఈ ఐగుప్తిని చేతిలో ఈటె ఉండగా బెనయ దుడ్డు కర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలో ఈటె ఉండడానికి దానితోనే అని చంపాను. ఐగుప్తీయుడు ఎలా ఉన్నాడంట? సౌందర్యవంతుడంట. సౌందర్యవంతుడు యుద్ధానికి లేదా బెనయ చంపడానికి దేంతో వస్తాడో? ఈటెతో వస్తాడు. మరి బెనయ ఏం పట్టుకెళ్ళాడు? దుడ్డు కర్ర. ఈటకి దుడ్డు కర్రకి అసలు ఏమన్నా సాంపత్యం ఉందా? ఈటి కర్ర అది ఇచ్చి కొడితే ఈటి కర్ర కొడితే ఇరిగిపోతే కదా. అయినా సరే దుడ్డు కర్రకి వెళ్ళాడంట. వెళ్ళి ఆ ఈటిని తీసుకొని వాడే చంపేయాడంట. అయితే బైబిల్కి పేరేంటి? బైబిల్ పేరు పరిశుద్ధ గ్రంథం. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అందులో ఉన్న విషయాలే కొంచెం అర్థమయ్యే రీతిలో ఇంకోటి రాసి కాపరి దుడ్డు కర్ర అని పెట్టాడు. ఏంటది? కాపరి దుడ్డు కర్ర అని రాసిందా? మ్యాగజైన్. కాపరి దుడ్డు కర్ర అంటే కాపరి చేతిలో దుడ్డు కర్ర అని నడిపించేదన్నమాట. అంటే కీర్తనలో ఉంటుంది కదా, ఈ దుడ్డు కర్ర అని దండమును నన్ను ఆదరించేది దుడ్డు కర్ర, ఆదరించేది బైబిల్. అటువంటి దుడ్డు కర్ర అట్టుకుని ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాడు? లోకం మీదకి, అంటే ఐగుప్తీయుని మీదకి వెళ్ళి చంపేయడం అన్నమాట. జయించాడు, శరీరాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మూడవదిగా లోకాన్ని జయించాడు. అందుకే మన వాక్యంలో ఉంటుంది, ఈ లోక స్నేహము దేవుడితో వేరు. ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకుంది ఎవరో? దీనా. అసలు దీన ఎక్కడ ఉండాలి? తండ్రి దగ్గర ఉండాలి. తండ్రిని విడిచి లోకాన్ని స్నేహించి లోకాన్ని చూద్దామని ఆశ పుట్టి వెళ్ళింది చూడడానికి. ఏమైంది? జీవితమే నాశనం అయిపోయింది దీనాది. అటువంటి లోకాన్ని మనం ఏం చేయాలంటే చంపాలంట, జయించాలంట. శరీరాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. మరి లోకాన్ని జయిస్తే మనకేంటి? అసలు లోకాన్ని జయించడం అంటే ఏంటి? లోకాన్ని జయించడం అంటే ఏంటి? చూద్దాం వాక్యం. యోహాను 1 యోహాను 1 గ్రంథం పత్రిక. యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 5వ అధ్యాయం. యోహాను రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు ఎవడు? చూసారు కదా? ఓకే, పైకి చూడండి. యేసు ఎవరంట? దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడు? అంటే యేసు దేవుడని నమ్మినవాడు
యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు, మన పాపం నుండి రక్షించగలిగిన వాడు యేసు. యేసు అంటే రక్షకుడు అని తెలుసుకున్నవాడే లోకాన్ని జయించినవాడు అంట. మరి అటువంటి లోకాన్ని జయిస్తే ఏమొస్తుంది? లోకము జయించిన విజయము విశ్వాసమే. లోకం జయిస్తే ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది. మరి జయించిన వానికి వచ్చేది ఏంటి? జయించు వానికి ఏమొస్తుంది? జీవ కిరీటం. ఇంకోటి ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, జయించు వారిని నా మందిరములో స్తంభముగా చేసేది. ప్రకటన 3 అనుకుంటా. ఏంటి ఒకసారి ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చాలు. ఎట్లా చేస్తారంటే జయించేవాడిని స్తంభంగా చేస్తారంట ఆయన మందిరంలో. బెనయ 3 జయించాడు. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఏంటి? శరీరాన్ని జయించాడు. 2 సాతాను జయించాడు. 3 లోకాన్ని జయించాడు. ఈ మూడింటిని కూడా, శరీరాన్ని, సాతాన్ని, లోకాన్ని, ఈ 3 మనం కూడా జయిస్తే ఎక్కడ ఉంటామంట? ఒక స్తంభంగా ఉంటామంట. ఈ మాటలో ప్రభు కృపను బట్టి నేను విన్నాను. ఈ మాట ఉచ్చాల వారి పాలన వెళ్ళాను కదా, అక్కడ సహోదరులు చెప్పాడు. వాళ్ళు ఏమి ప్రార్థన చేస్తారంటే రీతిలోనే, దేవా ఆ సంఘస్థుడు దేవా ఎప్పుడు కూడా ఈ విషయం గురించి వింటున్నాము, ఎవరు రీతిలోని, లేదా దావీదు గురించి వింటున్నాము, వీళ్ళందరి గురించి భక్తులు ఈ విషయంలో మేము వింటున్నాము. దేవా ఈసారి మాకు మా యవనస్తులు బలపడాలని నీవే మాట్లాడినా మరి ఒకసారి వాళ్ళ మార్చుకునేలాగా అని ప్రార్థన చేస్తే, అన్నయ్య ఈ బెనయ గురించి చెప్పారు. బెనయ గురించి తక్కువగా 15 నిమిషాలు చెప్పారు. దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థన చేసి, దేవా నేను మా యొక్క యవనస్తులు కూడా ఇది చెప్పాలి. బెనయ గురించి మా బ్రతుకులు కూడా ఇట్లాగే ఉన్నాయి. శరీరానికి విజయాన్ని ఇచ్చేస్తున్నాం, సాతానికి విజయం ఇచ్చేస్తున్నాం మా యొక్క యవనస్తులు. లోకానికి బానిసలు అయిపోయాం. దేవా నాతో మాట్లాడినా అంటే వాక్య రూపంలో సాక్ష్యాధారాలతో ఇవన్నీ కూడా దేవుడు చూపించడం నాతో మాట్లాడాలి. ఈ వాక్యం విన్న నాకును మీకును ఫలభరితంగా ఉంటుంది కాదు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నిత్య నివాసమైన తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని చూపిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, బెనయ గురించి నేను మాతో మాట్లాడి ఉన్నాం దేవా. బెనయ ముఖ్యంగా 3 జయించాడు దేవా. ఈ లోకములో మనుష్య రూపంలో ఉన్న నీవు కూడా నాయన ఆ 3 విషయాలని నైనా జయించి మాకు మాదిరికరంగా ఉండి ఉన్నాం తండ్రి. శరీరాన్ని జయించి ఉన్నాం, సాతాన్ని జయించి ఉన్నాం, అయినా లోకము జయించి ఉన్నాం. మేము నాయన ఆ 3 జయించి మా యొక్క ఈ జీవన విధానంలో, విశ్వాస యాత్రలో నాయన నిన్ను పోలి నడుచుకుంటూ సహాయం చేయమని, అయినా మరొకసారి మేమందరం నా యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటూ సహాయం చేయమని, సమస్తం చేతికి అప్పగించుకుంటూ సకల ఆశీర్వాదము కార్యనితులైన